విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాల్లో తాతమ్మ కళ స్థానం ప్రత్యేకం. ఈ సినిమా ముగింపును రెండుసార్లు మార్చి రెండుసార్లు విడుదల చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కుటుంబ నియంత్రణను వ్యతిరేకించిన ఈ చిత్ర కథకు ఉత్తమ కథగా నంది అవార్డు రావడం మరో విశేషం. తను తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన కులగౌరవం చిత్రం ఆర్థికంగా దెబ్బతినడంతో 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ నిర్మించిన చిత్రం తాతమ్మ కళ. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం ఇది. రచయిత డివి నరసరాజుతో కథా చర్చలు జరిపి కథ సిద్ధం చేశారు. 4 తరాలను చూపించిన పండు ముత్తైదువు రావమ్మ కథ ఇది. ఆ పాత్ర పోషించే నటి ఎవరో చెబితే ఆ ఆర్టిస్టును దృష్టిలో పెట్టుకుని డైలాగులు రాయవచ్చని నరసరాజు ఎన్టీఆర్తో అన్నారు. వేరే ఆర్టిస్ట్ ఎవరున్నారు, భానుమతి గారిని అడుగుదాం, ఆవిడే ఈ పాత్రకు యాప్ట్, ఆవిడని దృష్టిలో పెట్టుకుని రాయండి, ఆమెతో నేను మాట్లాడతాను అన్నారు ఎన్టీఆర్. ఆ సమయంలోనే భానుమతి అమ్మాయి పెళ్లి చిత్రం తీసే సన్నాహాల్లో ఉన్నారు. అది కన్నడ రీమేక్, భార్యాభర్తల కథ. అందులో హీరో పాత్ర ఎన్టీఆర్తో వేయించాలని ఆవిడ ఆలోచన. కానీ ఎన్టీఆర్ బిజీ హీరో కావడంతో కాల్ షీట్లు దొరుకుతాయో లేదో అని సందిగ్ధంలో ఉన్నారు. అమ్మాయి పెళ్లి చిత్రానికి కూడా నరసరాజే రచయిత. ఆమె సందిగ్ధాన్ని గమనించి ఒకసారి ఎన్టీఆర్ని అడిగి చూడడంలో తప్పు లేదు అని సలహా ఇచ్చారు ఆయన. అప్పుడే తాతమ్మ కళ చిత్రం గురించి భానుమతికి చెప్పారు నరసరాజు. ఆ సినిమాలో తాతమ్మ వేషం ఉంది, చేస్తారా అని అడిగారు. రామారావు గారు తాతయ్య వేషం వేస్తే తాతమ్మగా నటించడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు భానుమతి. ఈ విషయం ఎన్టీఆర్తో చెప్పారు నరసరాజు. ఆవిడ అడిగింది సమంజసమే కదా అని ఒక్క క్షణం ఆలోచించి, ఆల్ రైట్, తాతయ్య వేషం క్రియేట్ చేద్దాం, ఆ పాత్ర కూడా నేనే వేస్తాను, కథలో పెద్ద మార్పులు లేకుండా ఆమె భర్త వైరాగ్యంతో ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయాడని చూపిద్దాం, మధ్యలో ఎక్కడన్నా ఫ్లాష్ బ్యాక్లో తాతయ్య తాతమ్మల మధ్య 2 సీన్లు పెడదాం అన్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత తన అమ్మాయి పెళ్లి చిత్రంలో వేషం వేయమని ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి అడిగారు భానుమతి. ఆయన వెంటనే అంగీకరించి తాతమ్మ కళ చిత్రంలో నటించమని కోరారు. అలా పరస్పర అంగీకారంతో అమ్మాయి పెళ్లి, తాతమ్మ కళ చిత్రాలు మొదలయ్యాయి. తాతమ్మ కళ చిత్రంలో భానుమతి మునిముని మనవడు బాలకృష్ణగా, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటించారు. ఇదే ఆయనకు తొలి సినిమా. బాల్యం నుంచి బాలకృష్ణలోని నటనాతృష్ణను గమనించిన ఎన్టీఆర్ తాతమ్మ కళ చిత్రంలో అతనికి తగ్గ పాత్రను సృష్టించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు 4 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పాత్రకు అప్పుడే వస్తున్న గిరిబాబుని అడిగారు. కానీ వేరే షూటింగ్ కారణంగా ఆయన ఈ చిత్రంలో నటించలేకపోయారు. ఆ పాత్రను ఎంఎల్ ప్రసాద్ పోషించారు. 2వ కొడుకుగా రాజబాబు, 3వ కొడుకుగా హరికృష్ణ, 4వ కొడుకుగా బాలకృష్ణ నటించారు. రోజారమణి కుమార్తె పాత్ర పోషించారు. కుటుంబ నియంత్రణను ప్రభుత్వం కృషి చేస్తున్న రోజులవి. అయితే కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ భానుమతి పాత్రతో కొన్ని డైలాగులు చెప్పించారు ఎన్టీఆర్. అలాగే భూ సంస్కరణలను కూడా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. విడుదలయ్యాక రాష్ట్ర శాసనసభలో తాతమ్మ కళ చిత్రం గురించి వాడిగా వేడిగా చర్చ జరిగింది. ఫలితంగా ఈ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2 నెలలు నిషేధించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ భూ సంస్కరణలు, కుటుంబ నియంత్రణకి తను వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. కష్టపడి పనిచేయాలని సీనులో చెప్పాను. దేశంలో అందరూ కష్టపడి పనిచేస్తే భూ సంస్కరణలు, కుటుంబ నియంత్రణ అనవసరం అని నా అభిప్రాయం అన్నారు ఎన్టీఆర్. తాతమ్మ కళ చిత్రం 1974 ఆగస్టు 30న విడుదలైంది. 50 రోజుల ప్రదర్శన పూర్తి కాగానే చిత్ర ప్రదర్శనను నిలిపివేసి కొన్ని మార్పులతో 1975 జనవరి 8న మళ్ళీ విడుదల చేశారు. సినిమాను మొదట బ్లాక్ అండ్ వైట్లో తీసినా రెండవసారి విడుదల చేసినప్పుడు రంగుల హంగులు జోడించారు. ఈ సినిమాలో భానుమతి భర్త ముసలయ్యగా, ఆమె మనవడు రామయ్యగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. తొలిసారి విడుదల చేసినప్పుడు ముసలయ్య సన్యాసుల్లో కలిశాడని చూపించారు. రెండవసారి విడుదల చేసినప్పుడు ముసలయ్య మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినట్లు చూపించారు.
అలాగే కోరమీసం కుర్రాడా అనే పాటను ఎన్టీఆర్ భానుమతిలపై కలర్లో చిత్రీకరించారు. అలాగే భూమిని నమ్మితే బతుకులున్నవి అనే పాటను మొదట పి సుశీలతో పాడించి బాలకృష్ణపై చిత్రీకరించారు. రెండవసారి విడుదల చేసినప్పుడు ఈ పాటను మాధవపెద్ది రమేష్తో పాడించి బాలకృష్ణపై రంగుల్లో చిత్రీకరించారు. ఇలా ఒకే సినిమాను కొన్ని మార్పులతో రెండుసార్లు విడుదల చేసిన ఘనత ఎన్టీఆర్దే. రిలీజ్లోనూ తాతమ్మ కళ 4 వారాలు ఆడింది. హైదరాబాదు శాంతి థియేటర్లో 43 రోజులు ఆడింది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన సంఘటన. తన తనయుడు బాలకృష్ణకు సన్నివేశాన్ని వివరించి ఎలా నటించాలో చూపించారు ఎన్టీఆర్. బాలకృష్ణ శ్రద్ధగా విన్నారు. అయితే అతని మెదడులో మాత్రం నిండు మనసుల చిత్రంలో ఎన్టీఆర్ నటించిన వాకింగ్ స్టైల్ బాగా గుర్తుండిపోయింది. ఆ స్టైల్లోనే నడుస్తూ వచ్చారు. అది చూసి ఎన్టీఆర్ ఆగ్రహంతో, రేయ్, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి, ఏమిటా నడక, రవిడీలా అని గద్దించారు. పాపం బాలయ్య హడలిపోయారు. సారీ నాన్న అనేసి మరో టేక్లో తండ్రి చెప్పినట్లుగా నటించారు. ఆ షాట్ పూర్తి కాగానే, రామారావు గారు, పిల్లాడిని అనవసరంగా భయపెట్టకండి, బాగా నటిస్తున్నాడు, మీ పేరు నిలబెడతాడు అని దీవించారు భానుమతి. ఆవిడ దీవెనలు ఫలించాయి. బాలయ్య స్టార్ అయ్యారు. 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుని ఆయన అరుదైన ఘనత సాధించారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.